మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. కన్న బిడ్డని కాలు రెక్కలు కట్టేసి పొయ్యిలో పడేసి మంట ఊదుకుంటూ కూసుందంట తల్లి. మొత్తం కాలిపోయినాకనే ఆడికెళ్ళి పక్క జరిగిందంట. గిసుడు దాన్ని తల్లి అనాలన్నా ఏమనాలో చెప్పురిగా. మానసిక పరిస్థితి ఏమైనా బాగాలేదంటే అదేం లేదు, మంచిగానే ఉంది. గసవంటి తల్లి దాన్ని తల్లి అనాలనా లేకపోతే ఏమనాలనేది కామెంట్ రూపకంగా మీరే చెప్పే ప్రయత్నం చేయరు. పిల్ల ఏడుస్తుందంటే, పిల్లగాడు ఏడుస్తుందంటే అరక్షణంలో తల్లి ఎక్కడున్నా కానీ ఉరికొచ్చి అయ్యో బిడ్డ అయ్యో కొడుక ఏమైందిరా అని ఒళ్ళు పట్టుకొని లేకపోతే అని కడుపు పట్టుకొని చూసుకొని ఏమైంది కావచ్చు ఏం కావచ్చు అని ఎమ్మడే దవాఖాన కొనిపోయే తల్లులు కోట్ల మంది ఉంటారు. కానీ గిసోటి తల్లులు ఏమెక్కర పుడతారో ఏం కాదు, పెళ్ళిళ్ళు ఏమెక్కర చేసుకుంటారో కూడా తెలియదు. పెళ్లి చేసుకోవడం పిల్లలు కనుక్కుంటామా ఏమా లేదు. ఒకవేళ పిల్లగాడు భారం అయింది అనుకో, చక్కదాళ్ళ పొరగాడు భారం అయింది అనుకో, ఓలకాని ఇస్తామా? పిల్లలు లేకుండా భూమి మీద ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. పిల్లలు పుట్టాలి దేవుడా అని దేవుని గుళ్ళ చుట్టూ తిరిగేటోళ్ళు కోట్ల మంది ఉన్నారు. దాకాల చుట్టూ తిరిగేటోళ్ళు కోట్ల మంది ఉన్నారు. అయినా కూడా పిల్లలు కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ గిసోటోళ్ళకు పిల్లలు పుడితే గిసోటి పని చేస్తారు. ఏడుస్తున్నాడనే కోపంతో, ఇంకేం కారణం లేదంట, ఏడుస్తుండు పిల్లగాడు 2-3 రోజుల నుంచి ఏడుస్తున్నాడనే ఉద్దేశంతో బిడ్డను మంటల్లో వేసిన తల్లి చేతులు కాళ్ళను కట్టేసి నోటిలో గుడ్డలు గుక్కి నిప్పుల పొయ్యిలో పడేసి మంట కూడా కూర్చుందంట. అది మరి రాక్షసి పుట్టువాడు పుట్టవచ్చునా, మనిషి పుట్టువాడు పుట్టవచ్చునా? చిన్న పొరగాడు, 2 నెలల పొరగాడు, చక్కదానంగా ఉన్నట పొరగాడు. దుండిగల దగ్గర జరిగింది గిమ్ముచ్చట. వీళ్ళు ఏడికెళ్ళి వచ్చినట్టే మధ్యప్రదేశ్కి వెళ్ళి వచ్చిన వలస కూలీలు అంట వీళ్ళు. ఆ దుండిగల దగ్గరనే ఏదో బిల్డింగ్ పని ఉంటే ఆ బిల్డింగ్ పనులల్లో ఆ ఉప్పర్ పని చేసుకుంటూ ఉన్నారట. ఇక తండ్రి ఏమో భర్త చిన్న పనికి వెళ్ళిపోయినట్ట. పనికి వెళ్ళిపోతే ఈ పిల్లగాడు ఒకటే ఏడుపు ఏడుస్తున్నట. ఏడుపు ఏడుస్తుంటే ఏమెక్కడికి ఏడుస్తుంటే ఏం కథ అనుకొని బాగా చూసిందంటే ఎంత ఊగుచ్చినా ఊగుంటలేదంట. ఇంత పరకు నా వీటి అనుకొని కాలు రెక్కలు 2 కట్టేసి మంచిగా ఇంట్లో అక్కడ చుట్టుపక్కల రేగులు వేసి పెట్టినట్ట. రేగులు వేసిన షెడ్లోనే కూర్చుందట. మంచిగా 4 రాళ్ళు పెట్టి మంచిగా పొయ్యి బనాంచి కట్టెలు తెచ్చింది, గాసుండ పోసిందో పెట్రోల్ పోసిందో అగ్గిపుల్ల ముట్టించిందా. మంట మండే టైంలో ఆ పొరగాని కాళ్ళెక్కలు కట్టేసి నోట గుడ్డలు గుక్కి ఆ మంటలు వేసిందట. మంటలు వేసి ఇక ఉదరగొట్టం తీసుకొని ఉత్తా ఉందంట. సావు కొడక సావని ఏమనాలో చెప్పురు గిసుంటోళ్ళు. నీగా ఏమక్కర పుట్టినట్టు, ఆ పొరగాన్ని ఏమక్కర కన్నట్టు, మరి పెళ్ళి ఏమక్కర చేసుకున్నట్టు. సరే తిక్కలదా అంటే తిక్కలది కూడా కాదు. తిక్కలది అయితే గట్ట మంచిగా మంట చూస్తుంది. భర్త కూడా తిక్కలదాన్ని మీద డిస్పెట్టి పోడు కదా. ఇంకొక అసలు ముచ్చట్టు జరిగితే ఏమనాలో చెప్పు ఇలా. నీగా ఏడ జరిగింది దుండిగాలంట. బిడ్డ ఏడిస్తే ఎక్కడున్నా పరిగెత్తుకొచ్చి ఒడిలో తీసుకొని లాలించాల్సిన కన్న తల్లి అత్యంత నిర్దయగా వ్యవహరించింది. ఏడుస్తున్నాడనే కోపంతో 2 నెలల బిడ్డను కాళ్ళు రెక్కలు కట్టేసి నోటిలో గుడ్డలు పెట్టి మంటల్లో పడేసింది. తల్లి కోపానికి బిడ్డ సజీవ దహనమైపోయాడు. దుండిగల్ పరిధిలో బౌరంపేటలో ఈ ఘోరం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మధ్యప్రదేశ్లోని బీనా స్టేషన్ సాగర్ జిల్లా నౌగామి గ్రామానికి చెందిన రాజేంద్ర ఆదివాస్ అంట. మమత దంపతులకు నెల క్రితం తమ 2 నెలల కుమారుని తీసుకొని సూర్య ఆ పొరగాని పేరు బౌరంపేట ప్రాంతానికి వలస వచ్చారు. బౌరంపేటలో ఒక నిర్మాణం అంటే ఒక బిల్డింగ్ నిర్మాణంలో ఉంటే ఆడ చిన్న పని చేసుకుంటున్నారట. అక్కడనే భవన నిర్మాణదారులు కట్టించిన రేకుల షెడ్లోనే వారు ఉంటున్నారు. కొన్ని రోజులుగా బిడ్డ అదే పనిగా ఏడుస్తుండటంతో మమత ఉన్మాదిగా మారింది. మంగళవారం ఉదయం తాము ఉండే షెడ్డు చుట్టుపక్కల ఎవరు లేని సమయంలో చిన్నారి కాళ్ళరేకలు కట్టేసి అని లేచిందట. అని లేస్తే పొరగాడు మొత్తం వేడికాడికి కాలి బొగ్గైపోయినట్ట. బొగ్గైపోయినాక తండ్రి వచ్చిందట. తండ్రి వచ్చి చూస్తారకల్లా మొత్తం వేడికాడికి పొరగాడు మంటలలో మండిపోతున్నట. పొయ్యి అంటే పెద్ద పొయ్యి ఉండదు కదా, చిన్న పొయ్యి ఉంటుంది కదా. పొరగాడు వచ్చి అంత పొయ్యి తయారు చేసింది. అని లేచి ఊదింది, పక్కకు తప్పుకుంది. అయ్యో బిడ్డ అయ్యో నా కొడుకు అనుకోని తండ్రి పోయి బయటకు తీస్తారు. అప్పటికే పొరగాడు నీళ్ళు బిర్రబిసికిండు. ఏడికాడికి కొంగిమూడి సైనట్టు అయినట. కాలికి ఇంత తగినట. 2 నెలల పొరగాడు ఎంత ఉంటాడు? మాంసం ముద్ద అన్నట్టే కదా. ఇంకా కాలి మొత్తం దగ్గరికి అయిందట. ఏమైంది గిట్ట అయింది కొడుకు ఏమైంది అంటే ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తుంటే నా వల్ల అయితే లేదు, ఇక ఈ ఏడుపు భరించలేకపోయి కాళ్ళేకలు కట్టేసి నేనే నూట బట్ట పెట్టి అలకాయ చేసిన అని చెప్పిందట. ఇంకా ఏమనాలే ఇటువంటి తల్లులని. ఇటువంటి తల్లులు ఏమెక్కర కన్నట్టు పిల్లల్ని పిల్లలు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారు, పిల్లలు ఎందుకు అంటారు? మీకు సాదబుద్ధి లేకుంటే నిమ్మలంగా నా దగ్గర ఒక కొడుకు ఉన్నాడు, వాళ్ళు చదువుకుంటూ ఉన్నారా అని మాసంటోళ్ళకి చెప్తే మేము ఒక వీడియో చేసి పెడితే అంటే క్షణాల వచ్చి తీసుకొని సాదుకుంటోళ్ళు చాలా మంది ఉన్నారు. క్షణాలనే చక్కదనాల పోరగాయని చంపితే తల్లి. పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నట్టు. మరి మానసిక పరిస్థితి ఏమైనా బాగలేదా ఏం కథ అని తెలుసుకున్నాక పూర్తి వివరాలతో మళ్ళీ కూడా చెప్తామని చెప్పి. కానీ ఏ మానసిక పరిస్థితి బాగున్నా బాగలేకున్నా కానీ గిసవంటి పని చేసిందంటే ఇది మాత్రం తల్లి కాదు, కిరాతకురాల నల్ల తల్లి అయితే అనుద్దేమని.